హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ప్రాపర్టీస్. సంగారెడ్డిలో హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్డ్ లేఅవుట్లో ఓపెన్ ప్లాట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ సేల్కి ఉన్నాయండి. ఈరోజు దాని చూపిస్తున్నాము. ఇది సంగారెడ్డి జంక్షన్ అండి. ఇది మనకి మియాపూర్ బిహెచ్ఎల్ నుంచి వచ్చే హైవే, ఇది ముంబై హైవే అండి. ఇది ఈ హైవే నుంచి రైట్ సైడ్కి వెళ్ళాలండి. ఇది పటాంజలి నుంచి వచ్చే హైవే అండి. ఇక్కడ నుంచి మనం ఈ జంక్షన్ నుంచి, సంగారెడ్డి జంక్షన్ నుంచి రైట్కి వెళ్ళాలండి. రైట్ తీసుకుని ఒక 1 కిలోమీటర్ లోపలికి వస్తే సంగారెడ్డి బస్ స్టాండ్ ఉంటుందండి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ ఆపోజిట్ రోడ్లో మనకి వెళ్తే కనుక వెంచర్ వస్తుందండి. సంగారెడ్డి బస్ స్టాండ్ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుందండి. 1 కిలోమీటర్ వరకు కూడా హౌసెస్ ఉన్నాయండి. ఇది కనిపించే అంతా కూడా సంగారెడ్డి టౌన్ అండి. ఇది చూడండి ఎంత బాగా డెవలప్ అయిపోయిందో. ఇది ఆల్రెడీ డిస్టిక్ అయిందండి. సంగారెడ్డి అనేది చాలా బాగా డెవలప్ అయిందండి. అండ్ అక్కడి నుంచి ఎగ్జాక్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో వెంచర్ అయితే ఉందండి. అండ్ ఈ వెంచర్ నుంచి కూడా మనకి సంగారెడ్డి టౌన్ మొత్తం కూడా కనిపిస్తూ ఉంటుందండి. ఈ కనిపించేంత కూడా టౌన్ అండి. ఇది జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్డ్తో 100 ఫీట్ రోడ్ కానుకొని వెంచర్ అయితే ఉందండి. ఇది ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ అండి. ఇది ఈ రోడ్ కానుకొని అయితే వెంచర్ అయితే ఉంది మనకి. ఈ రోడ్ వదిలేసినంతా కూడా 100 ఫీట్ రోడ్ కోసం అండి. ఆ వదిలేసిన తర్వాతే వెంచర్ అయితే వేశారు. మహాక్షేత్ర డెవలపర్స్ ఈ వెంచర్ డెవలప్ చేస్తున్నారండి. అండ్ అపర్ణ 5 స్క్వేర్ కంపెనీ వాళ్ళు దీన్ని మార్కెటింగ్ అనేది చేస్తున్నారండి. చాలా బాగా డెవలప్ చేస్తున్నారండి. చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వస్తుంది. ఆల్రెడీ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. 3 సైడ్స్ కాంపౌండ్ వాల్ అనేది చేసేసారు. మొత్తం కూడా 30 ఫీట్ సీసీ రోడ్స్ చేస్తున్నారండి. అన్నీ కూడా సీసీ రోడ్స్ ఉంటాయి. అండ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుందండి. ఎలక్ట్రిసిటీ మీకు ఎక్కడ కూడా పోల్స్ అనేవి ఉండవండి. మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుందండి. ఈ మొత్తం కూడా మీకు 30 to 45 డేస్లో మొత్తం కంప్లీట్ చేస్తారండి డెవలప్మెంట్స్ అనేవి. చిల్డ్రన్స్ పార్క్స్ అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుందండి. పార్క్స్ ఉంటాయండి. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అండ్ మీకు ఎంట్రన్స్ ఆర్చ్ కూడా ఉంటుందండి. ఆ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గరే సెక్యూరిటీ రూమ్ అనేది ఉంటుందండి. 24/7 సెక్యూరిటీ రూమ్ ఉంటుందండి. స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. అండ్ అవెన్యూ ప్లాంటేషన్ ఉంటుందండి. ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీకు 30 to 45 డేస్లో కంప్లీట్ చేస్తారండి. అండ్ రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుందండి మనకి. జస్ట్ ఇక్కడ నుంచి 3 minutes డ్రైవ్లో రీజనల్ రింగ్ రోడ్కి రీచ్ అవ్వచ్చు అండి. అండ్ 5 minutes డ్రైవ్లో మనకి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయండి. స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజెస్ నియర్ బై చాలా ఉన్నాయండి మనకి. సంగారెడ్డి టౌన్కి ఆనుకునే ఉంటుందండి. ఇది జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ ఐఐటి కంది గీతం యూనివర్సిటీ నుంచి ఇక్కడ నుంచి 20 minutes డ్రైవ్లో రీచ్ అవ్వచ్చు అండి. అండ్ చుట్టుపక్కల తొషిబా చాలా కంపెనీస్ ఉన్నాయండి. పటాన్చెరు నుంచి మనకి 30 minutes డ్రైవ్లో రీచ్ అవ్వచ్చు అండి ఈ లొకేషన్కి. అండ్ డాక్యుమెంట్స్ పరంగా 69 years లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి ఈ వెంచర్కి. మీరు ఎక్కడైనా వెరిఫై చేసుకోవచ్చు. లీగల్ ఒపీనియన్ ఇస్తారు. అండ్ సైట్ విజిట్ కూడా ఈ కంపెనీ వాళ్ళే మీరు తీసుకెళ్ళి చూపిస్తారండి. నేను మీకు కంపెనీ వాళ్ళ నెంబర్సే ప్రొవైడ్ చేస్తానండి. సో దట్ మీరు కంపెనీ వాళ్ళకి కాల్ చేసి డీటెయిల్స్ అనేవి తీసుకున్న తర్వాత వాళ్ళే మిమ్మల్ని తీసుకెళ్ళి సైట్ విజిట్ అని చేపిస్తారండి. సో నేను మీకు వెంచర్ మొత్తం చూపిస్తున్నానండి. ఇక్కడ నుంచి మీకు సంగారెడ్డి టౌన్ కూడా కనిపిస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఆ ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్కి అయితే ఉందండి మనకి. రెరా నెంబర్ కూడా ఉందండి. మీరు ఆ నెంబర్ కూడా చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఇది సంగారెడ్డి టౌన్ అండి. ఇది చాలా బాగా డెవలప్ చేస్తున్నారండి. డెవలప్మెంట్స్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నేను మీకు ఒకసారి చూపిస్తాను. డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తామండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.